మీకు తెలుసా, కనుమ రోజున పశువులను పూజించే సంప్రదాయానికి ఓ పురాణ గాథ ఉందని. ఒక్కసారి శివుడు తన వాహనమైన నందిని పిలిచి భూలోక ప్రజలకు ఇలా సందేశం ఇవ్వమని చెప్పాడు. ప్రతిరోజు ఒంటికి నూనె పట్టించి తలకు స్నానం చేయాలి, నెలలో ఒక్కసారే ఆహారం తీసుకోవాలి అని. అయితే నంది అయోమయంగా ఈ మాటలను ఇలా చెప్పింది: ప్రతిరోజు ఆహారం తినాలి, నెలలో ఒక్కసారే నూనె పట్టించి స్నానం చేయాలి. ఈ మాటల వలన శివుడికి కోపం వచ్చి, ప్రజలు రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని నందిని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ వ్యవసాయంలో కీలక పాత్ర పోషించాయి. స్వయంగా నందీశ్వరుడు భూమిలో దిగి వచ్చి ప్రజలకు ఆహారం అందించాడని, అందుకే కనుమ రోజున పశువులను నందీశ్వరునిగా భావించి పూజిస్తారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Download ShareChat.